నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో కదం తొక్కిన కార్మికులు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు రాజమండ్రిలో మంచి స్పందన. రాజమండ్రిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. పేపర్ మిల్ యాజమాన్యం కార్మికుల హక్కులను కాలరాస్తోంది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష. పద్మవ్యూహంలో రాజమండ్రి నగరం. వాహన చోదకుల సహనాన్ని పరీక్షిస్తున్న ట్రాఫిక్ రద్దీ. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మికులు రాజమండ్రిలో కదం తొక్కారు, మహా ప్రదర్శన చేశారు. కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రమైన రాజమహేంద్రంలో నిర్వహించిన మహాప్రదర్శన కార్మికుల ఐక్యతను చాటింది. వేలాది మంది కార్మికులు ఈ ప్రదర్శనలో భాగస్వాములయ్యారు. కోటిపల్లి బస్టాండ్ నుంచి శ్యామల థియేటర్ సెంటర్ వరకు మెయిన్ రోడ్ మీదుగా కోటగుమ్మం వరకు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో సిఐటియు, ఏఐటియుసి, ఏఎన్టీయూసీ, ఐటీఎఫ్, ఐఎఫ్టియు నాయకులు అగ్రభాగాన్ని నిలబడి ముందుండి నడిపించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాలు తమ డిమాండ్లను బ్యానర్ల ద్వారా ప్రదర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని నినాదాలతో ఎండగట్టారు. కదం తొక్కుతూ ముందుకు నడిచారు. ప్రదర్శన అనంతరం కోటగుమ్మం వద్ద నిర్వహించిన సభకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా ఈ సమ్మెలో భాగస్వాములయ్యారని తెలిపారు. అదానీ, అంబానీల వంటి కార్పొరేటర్లకు సేవ చేయడమే లక్ష్యంగా పాలన సాగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కార్మిక చట్టాలను, కార్పొరేషన్ సంస్థలకు అనుకూలంగా లేబర్ కోడ్లను రూపొందించారని మండిపడ్డారు. ప్రభుత్వం 5 ఏళ్లు కాదు 5 నెలలు కూడా అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. స్మార్ట్ మీటర్లు ఇప్పటికే వాణిజ్య సంస్థలకు ఏర్పాటు చేశారని, గృహ వినియోగదారులకు ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే భారాలను ఈ సందర్భంగా వివరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ ప్రభుత్వం బ్రిటిష్ పాలనను తలపిస్తుందని అన్నారు. ప్రజలు ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏఎన్టీయూసీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాటం ఆగదని తెలిపారు. అమరావతిలో భూములను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడం ఒక ఉదాహరణగా చెప్పారు. ఏఐటీయూసీ రాష్ట్ర కోశాధికారి బీవీవి కొండలరావు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే పోరాటాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఎఫ్టియు నాయకులు ఏవి రమణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్టియు నాయకులు జోజి మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ అరికట్టాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, రామచంద్రరావు, పూర్ణిమరాజు, బేబీ రాణి, సత్యరాజు, కె రామకృష్ణ, ఐ సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి, రణదీప్ సింగ్, మోహన్ రావు, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, నల్లా రామారావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ ఉక్కు లాంటి కీలకమైన పరిశ్రమను కూడా ఇవాళ కార్పొరేట్లకి కట్టబెట్టేటువంటి దుర్మార్గమైన పద్ధతులు మోడీ అవలంబిస్తూ ఉన్నారు. అక్కడితో ఆకుండా ఇవాళ బ్రిటిష్ కాలం నుండే పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవాళ 8 గంటల పనిని 10 నుంచి 12 గంటలకు పెంచడానికి, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయడానికి, ఇవాళ యాజమాన్యాలతో బేరసారాలాడి హక్కులు సాధించుకునే పద్ధతి లేకుండా చేయడానికి ఇవాళ ఈ లేబర్ కోడ్లు ప్రవేశపెట్టాయి. కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మె పిలుపునివ్వడం జరిగినవి. ఈ సమ్మె ముఖ్యంగా కార్పొరేట్లకి
అనుకూలంగా వస్తున్నటువంటి ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ సమ్మె పిలుపునివ్వడం జరిగింది. మరి లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఇవాళ 4వ సమ్మెని ఇవాళ మేము కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతుంది. అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఏదో విధంగానూ కార్మికులకు అనుకూలంగా మార్చేటువంటి పరిస్థితి కనిపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశవ్యాప్త సమ్మె పిలుపునివ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో నరేంద్ర మోడీ గారు వాటిని రద్దు చేయాలని, అలాగే ఎంప్లాయీస్కి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి మినిమం వేజ్ 26,000 ఇవ్వాలని, పెన్షన్ 10,000 ఇవ్వాలని మెయిన్ డిమాండ్లతోటి ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా పూర్తి మద్దతు తెలియజేస్తూ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ స్టాఫ్లందరినీ కూడా రెగ్యులర్ కార్మికులుగా గుర్తించాలని, అలాగే ఏదైతే మీరు 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చారో ఆ యొక్క 4 కోడ్లను కూడా తక్షణమే విరమించుకోవాలి. అలాగే వ్యవసాయ రంగానికి గిట్టుబాటు ధరలు కల్పించాలి, ఎంఎస్పీ చట్టాన్ని చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి ఈ యొక్క సంఘాలు ఇక్కడ ఈ యొక్క ధారణ కార్యక్రమాన్ని చేస్తూ మా యొక్క డిమాండ్ బ్యాంకులో 12 డిమాండ్లు మేము పెట్టడం జరిగింది. ఇమీడియట్గా రిక్రూట్మెంట్ జరగాలని చెప్పి, అట్లాగే ఎవరైతే తాత్కాలికంగా పనిచేస్తున్నారో ఉద్యోగుల్ని వారిని పర్మనెంట్ చేయాలని చెప్పి, ఏదైతే బ్యాంకుల్ని ప్రైవేట్ చేయాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ కూడా ఆపి బ్యాంకుల్ని ప్రభుత్వ బ్యాంకులుగానే మరింత స్ట్రాంగ్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా బ్యాంకుల్లో రావాల్సిన బాకీలను రాని బాకీలను కూడా వసూలు చేసి బ్యాంకులను మరింత పటిష్టం చేయాలని చెప్పి ఈ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్న మురమండ కేబుల్ ఆపరేటర్ చీకట్ల శ్రీనివాస్కు కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆర్థిక సహాయం అందించింది. తూర్పుగోదావరి జిల్లా మురమండ కేబుల్ ఆపరేటర్ క్యాన్సర్తో ఇబ్బందులకు గురవుతున్నారు. బీసీఎన్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్లు 50,000 రూపాయల చెక్కును తీసుకుని స్వయంగా మురమండ్ల గ్రామం చీకట్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు శేషు, కేశవ, గురుపు సత్యనారాయణ, ఇనుమర్తి సుబ్రహ్మణ్యం, ఇనుమర్తి బుజ్జి, కాసా శ్రీను, నల్లా ప్రసాద్, కర్రా సురేష్, శేఖ వెంకటేష్, అంకం కేదార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీలోగా రాజమండ్రి పేపర్ మిల్ సమస్య పరిష్కారం కాకపోతే నేను కానీ అమ్మ జక్కంపూడి విజయలక్ష్మి కానీ ఆమరణ దీక్షకు కూర్చుంటామని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పేపర్ మిల్ యాజమాన్యం కార్మిక చట్టాలను సైతం ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత కార్మిక చట్టాలు వర్తించవు అనేటువంటి ధోరణిలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. కాలుష్యాన్ని సైతం వెదజల్లుతూ పర్యావరణానికి ప్రజలకు హాని చేస్తోందని మండిపడ్డారు. రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్యం ప్రభుత్వానికి పన్నులు కూడా సకాలంలో చెల్లించట్లేదని పేర్కొన్నారు. గత 6 ఏళ్లుగా వేతన అగ్రిమెంట్లు లేకుండానే కాలయాపన చేస్తోందన్నారు. 2020 సంవత్సరం నుంచి వేతన అగ్రిమెంట్లు లేకుండా కార్మికుల జీవన ప్రమాణాలను అధోగతి పాలు చేస్తోందన్నారు. యాజమాన్యంలో కొందరు, కార్మిక నాయకులు కొందరు బ్రోకర్లతో కుమ్మక్కై లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలను అమ్ముకున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. ఒక్కొక్క ఉద్యోగానికి సుమారు 10 లక్షల నుంచి 15 లక్షలు చొప్పున పరంపర ఉద్యోగాలు అమ్ముకున్నారని అన్నారు. పరంపర ఉద్యోగాల ముసుగులో మహిళలను కూడా వేధింపులకు గురిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బొమ్మూరు పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు కూడా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్మిక నాయకుడని చెప్పుకునే ఒకరు మా పార్టీలో ప్రతినిధిని తప్పుదోవ పట్టించి పేపర్ మిల్ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు అన్యాయం చేశారని, మా కర్మ కొద్దీ మా పార్టీలో అంతర్గత విభేదాలు పేపర్ మిల్ కార్మికులకు శాపంగా మారాయని విచారం వ్యక్తం చేశారు. పేపర్ మిల్ యాజమాన్యం సుమారు 50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.
క్యాంటీన్లో ఆహార పదార్థాల రేట్లు కూడా విపరీతంగా పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల సమస్యను మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శ్రీదేవి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చా చౌదరి ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నట్టుగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఈ నెల 14వ తేదీలోగా రాజమండ్రి పేపర్ మిల్ సమస్య పరిష్కారం కాకపోతే నేను కానీ అమ్మ జక్కంపూడి విజయలక్ష్మి కానీ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష విరమించే ప్రసక్తి లేదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు నర్వ గోపాలకృష్ణ, గెడ్డన్ రమణ, డివి రెడ్డి, అడప అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా అవసరమైతే ఒక్కరంగానే అయినా కూడా ఖచ్చితంగా మేము కానీ శివరామ సుబ్రహ్మణ్యం గారు కానీ ఖచ్చితంగా కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం. 14వ తేదీకి డెడ్ లైన్ చెప్తా ఉన్నాం. 14వ తేదీలోపు కనుక ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము అని చెప్పి తెలియజేస్తూ, మరి గడిచిన ఈ 4-5 సంవత్సరాల ఉద్యమాలు కానీ లేకపోతే యాజమాన్యం మీద తీసుకొచ్చేటటువంటి ఒత్తిడిలో కానీ చాలా సంఘాలు కలిసి వచ్చినాయి. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళు కూడా కలిసి వస్తారు. అరుణన్న లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా ఇతర చాలా సంఘాలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ కలిసి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుని యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ, దయచేసి బుర్రిలంకలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కడియం మండలం బుర్రిలంకలో దివంగత నేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ యోజన విభాగ అధ్యక్షులు కొత్తపల్లి శివాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి రైతులు పక్షపాతాన్ని కొనియాడారు. రైతు కోసం జలయజ్ఞం, పేదల కోసం ఆరోగ్యశ్రీ, విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, మండల పార్టీ అధ్యక్షులు యాదల సతీశ్చంద్ర స్టాలిన్, పార్టీ జిల్లా కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి, సర్పంచ్ కొండపల్లి పట్టయ్య, మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి, పార్టీ నాయకులు తిరుమల శెట్టి శ్రీను, ఈల్ సత్యబాబు, రత్నం శ్రీకృష్ణ, దాసరి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కడియపులంకలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు జరిగాయి. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక వైసీపీ పార్టీ గ్రామ అధ్యక్షులు బోడపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కడియపులంక పాతపూల మార్కెట్ సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద గజమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి గజమాలను వేసి నివాళులర్పించారు. స్థానికులకు స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఆకుల వీర్రాజు మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డిని రైతుల పక్షపాతిగా పేర్కొన్నారు. రైతుల కోసం జలయజ్ఞం, పేదల కోసం ఆరోగ్యశ్రీ, విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తిరుమల శెట్టి శ్రీను, జనపరెడ్డి శ్రీనివాస్, ఆకుల వెంకన్న, మండేల శ్రీధర్, బోడపాటి మూర్తి, గంధం శ్రీను, ఆకుల ఆదయ్య, జంగా కేదార్నాథ్, ఉండామట్ల సత్యబాబు, బోర్సు వీర్రాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2004 నుంచి 2009 వరకు కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన టైంలో అనేక సంక్షేమ పథకాలు నిత్యం కూడా పేదల కోసం పశ్చాత్తాపడి ప్రజల కోసం ఆలోచించేవాడు. అలాగే రైతులు ఆనాడు రైతుల కోసం గత ప్రభుత్వాల్లో 2003 ముందు కరెంటు విషయాల్లో చాలా ఇబ్బంది పడిపోతారు. రైతులు కరెంటులకి చాలా బకాయిలు కూడా పడుతారు. ఆ టైంలో మరి రాజశేఖర రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే
మరి ఫ్రీ కరెంట్ అలాగే అప్పుడు దాకా ఉన్న బకాయిలన్నీ కూడా రద్దు చేసి ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. సార్వత్రిక సమ్మె సందర్భంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్లో ప్రదర్శన చేశారు. కార్మికుల గొంతు నొక్కి కార్పొరేట్ శక్తులకు దాసోహం చేసే చట్టాలను రద్దు చేయాలని, కార్మిక హక్కులను కాపాడాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్రావు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రాజమండ్రి నగరంలో జరిగిన సమ్మెలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు పాల్గొన్నారు. కోటగుమ్మం సెంటర్లో నిరసన ర్యాలీలో వాసంశెట్టి గంగాధర్ మాట్లాడుతూ కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎప్పటి నుంచో పోరాటం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 గంటలకు పెంచుతూ చేయడం దారుణమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్కి చెందిన టి నరసింహారావు, ఎం ధనరాజు, జె శ్రీనివాసరావు, ఏ రవి, కొడమంచలి కోటి, రామారావు, పురుషోత్తం, చిన్నారావు, ఎన్ బాబీ, ఇర్సుమల్లి వాసు, పిల్లి గోవిందరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మానుకోకపోతే దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మెలో మేమందరం పాల్గొన్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించినటువంటి నేపథ్యంలో ఆ కోడ్లను తీసి యథాతథంగానే ఉంచాలని, పాత పెన్షన్ విధానాన్ని ఉంచాలని, అలాగే రద్దు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి మరి ఐఎన్టీసీ తరఫున, ఈస్ట్ గోదావరి డిస్టిక్ తరఫున మేము కోరుతున్నాం. రాజమండ్రి ఆజాద్ చౌక్ పాండురంగస్వామి ఆలయం వద్ద అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్ వద్ద ఉన్న పాండురంగస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ సెక్రటరీ, సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నెల సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 300 మందికి అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ రమేష్ బాబు పాల్గొని పాండురంగస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సంజయ్, ఎం సంతోష్, సి సందీప్, పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రాజమండ్రి జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రిపై మాజీ ఎమ్మెల్యే చేసిన విమర్శలు సహేతుకం కాదని ఖండించారు. ఏడాది పాలనలో పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని గణాంకాలతో సహా వివరించారు. వైసీపీ హయాంలో అభివృద్ధిని విస్మరించి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో భాగస్వాములైనందుకే ప్రజలు ఓడించారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మంగళగిరిలో ఎవరెవరితో మంత్రాలు సాగించి జనసేన పార్టీలోకి రావడానికి ప్రయత్నించారో అన్నీ మాకు తెలుసని అన్నారు. ఇలాంటి వారిని జనసేన పార్టీలో చేర్చుకోవడానికి అధిష్టానం సుముఖత చూపుకపోవడంతో విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపరాణి మాట్లాడుతూ 2009-2014 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్, రాజానగర్ నియోజకవర్గాల్లో ఓడిపోయారు కదా, ఆ సంగతి మర్చిపోయి ఇతరులను విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సమాజంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన ప్రజా నాయకులుగా వివరించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శులు షేక్ బాసాలింరా, అక్కిరెడ్డి ప్రసాద్, నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాథరావు, గుత్తుల సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు తేజమూర్తుల నరసింహమూర్తి, జామి సత్యనారాయణ, వైవిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి లెఫ్ట్ రైట్ తంతితే పిఠాపురం నియోజకవర్గంలో వచ్చి పడ్డారని చెప్పారు. మరి మేము అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 2009 ఎన్నికల్లో ఎక్కడ తంతే మీరు రాజానగరం పడ్డారో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే 2014 ఎన్నికల్లో మిమ్మల్ని రాజానగరం నుంచి ఎక్కడ తన్నితే
రాజమహేంద్ర వచ్చి ఇంట్లో ఉన్నారో మాకు తెలియపరుస్తుందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది అత్యంత సహజం. బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను నిలబడతాను అని చెప్పేసి ఆయన పార్టీని స్థాపించి అందరికీ కూడా సామాజిక న్యాయం ద్వారా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ఒక కాపులకే కాదు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సెంటర్లో ప్రదర్శన చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె సందర్భంగా కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై ఆంధ్రప్రదేశ్లో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అధ్యక్షుడు బొజ్జా రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క కార్మికులకు ప్రభుత్వం పరంగా బీసీఓ కార్డు ఉండి ఏ విధంగా ప్రభుత్వం సహకరించకపోవడం యొక్క డిమాండ్స్ సంక్షేమ బోర్డులో మా పేరు చెప్పి చెస్ విధానంలో భాగంగా అవే మాకు వర్తింపచేయాలి. అలాగే కార్మికులకు మ్యారేజ్ స్కీమ్ విడుదల చేయాలి, డెలివరీ స్కీమ్స్ 2 విడుదల చేయాలి, సహజ మరణం అయినచో ఆర్థిక సహాయం చేయాలి, యాక్సిడెంట్ అయినచో పరిహారం అందజేయాలి, యాక్సిడెంట్లో చనిపోయినచో పరిహారం అందజేయాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ, సెక్రటరీ అసలు శ్రీనివాస్, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంఘం ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ పిలియానం వీరబాబు, రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ రాంబాబు, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న, సెక్రటరీ మహేష్, తాపీ పని కార్మికుల సంఘం రాజశేఖర్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని ఉన్నారు. అయ్యా మేము ఈ రోజున మా పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఎంత ఎలాగ ఉన్నాయంటే ఒక పక్క కార్మికులకు సంబంధించి అనేకమైన క్లైమ్స్ 40,000 క్లైమ్స్ చుట్టుముట్టున్నాయి. ఒక పక్క ఎవరైతే చనిపోయారో ఆ కార్మికుడి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, అలో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఎప్పటికైనా మేలుకోండి, మా యొక్క బాధలు విన్నవిస్తున్నాం. మీరు ఏదైతే సంక్షేమ పోటీకి మీరుందో చెస్ విధానాన్ని మీరు తీసుకొచ్చారు. ఈ చెస్ విధానంలో ఈ రోజున ప్రతి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మీరు నోటీస్ ఇస్తున్నారు. ఇందుకూరుపేట పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం ఇందుకూరుపేట పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ షరీఫ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. విద్యా సంస్థలు ఉన్న ప్రాంతంలో 100 మీటర్ల దూరంలో గల బడ్డీ షాపులలో ఎలాంటి మత్తు పదార్థాలు విక్రయించరాదన్నారు. తనిఖీలు నిర్వహించారు. పలు షాపుల్లో సిగరెట్టు, గుట్కా, పాన్ మసాలాలు అమ్మరాదని సూచించారు. ఇందుకూరుపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 10th విద్యార్థులకు క్లాస్ రూమ్లో ఎల్ఈడి టీవీపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం ఎస్ఐ షరీఫ్, కానిస్టేబుల్ సత్యబాబు, సచివాలయం మహిళా పోలీస్ డిజిటల్ అసిస్టెంట్ లక్ష్మి, హైస్కూల్ హెచ్ఎం నాగన్న దొర, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజమండ్రిలో పలు చోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లలితానగర్ నామన్ ధనరాజు వీధిలో కనకదుర్గ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి శారీ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ పురోహితులు ప్రసాద్, గోపాలం ప్రత్యేకంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు జరిగాయి. ఈ శారీ మహోత్సవ కార్యక్రమం నామనవాసు ఆధ్వర్యంలో జరిగింది. 4వ వీధి, 5వ వీధి మహిళలు, భక్తులు అమ్మవారి శారీ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీపాద మోహన్, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, తాతాజీ, శ్రీరాములు, సతీష్, నాగేంద్ర, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి సారి సమర్పించిన అనంతరం ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు.
చేస్తే ఉభయ గోదావరి జిల్లాలకు దానవాయిపేట, ప్రకాష్ నగర్, గాంధీపురం వంటి ప్రాంతాలను ఆరోగ్య కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతాల్లో నెలకొన్న ట్రాఫిక్ ఇక్కట్లు వాహనదారులు, స్థానిక ప్రజలను అసహనానికి గురి చేస్తున్నాయి. దానవాయిపేట తదితర ప్రాంతాల్లోని ట్రాఫిక్ ఇబ్బందులపై ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. ఉభయ గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరం వాణిజ్య కేంద్రం అయితే దానవాయిపేట, ప్రకాష్ నగర్, గాంధీపురం వంటి ప్రాంతాలను ఆరోగ్య కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోగులు, వారి బంధువులు తరలివస్తుంటారు. హోటళ్లు, బ్రాండెడ్ మాల్స్, వివిధ వాణిజ్య సంస్థలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ప్రముఖులు, ధనికుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే. నగరపాలక సంస్థ కమిషనర్ నివాస గృహం కూడా దానవాయిపేటలో ఉండటం గమనించాల్సిన అంశం. అయితే ట్రాఫిక్ మాత్రం అస్తవ్యస్తం. వ్యాపారులు, విద్యావంతులు తిరిగే దానవాయిపేట, గాంధీపురం, శ్యామ్లా సెంటర్ వంటి ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ జామ్లు ఏర్పడడం విడ్డూరం. ఈ ప్రాంతాల్లోని కొంతమందికి పార్కింగ్ సదుపాయాలు లేకపోయినా కార్లు మాత్రం ఉన్నాయి. వాటిని రోడ్డు మీద నిలిపి ఉంచడంతో వీధుల్లో మరో కారు వెళ్లేందుకు అవకాశం ఉండటం లేదని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియమాలపై ఇక్కడి వారికి కనీస అవగాహన లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు బహుళ అంతస్తుల భవనాలకు విధిగా పార్కింగ్ ప్రదేశాలను నిర్మాణ సమయంలోనే ప్లాన్లలో చూపించాల్సి ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాల్లో సెల్లార్ను పార్కింగ్ ప్రదేశంగా వదిలేయాల్సి ఉంటుంది. అయితే పాత భవనాలకు పార్కింగ్ ప్రదేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేని వారు తమ సంస్థకు వచ్చే వినియోగదారులు రోడ్లపై వాహనాలు నిలపకుండా హోటళ్లు, వాణిజ్య సంస్థల నిర్వాహకులు సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా నియంత్రించాల్సి ఉంది. ఈ నిబంధనలేవి దానవాయిపేట తదితర ప్రాంతాల్లో అమలు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది అపార్ట్మెంట్ వాసులు, వాణిజ్య సంస్థల నిర్వాహకులు సెల్లార్లను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లపైన, వీధుల్లోనూ తోపుడు బండ్ల ఏర్పాటుకు అనుమతించకూడదు. ఇక్కడ వాటిని నియంత్రించే వారెవరూ లేకపోవడం, పరోక్షంగా కొంతమంది నాయకులు వీధి వ్యాపారాలను ప్రోత్సహించడంతో ఇష్టానుసారం వీధి వ్యాపారులు రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్ అవరోధంగా మారుతున్నారని వాహన చోదకులు వాపోతున్నారు. మరోవైపు రోడ్లు, వీధి మలుపుల్లో ఆటోలు, కొంతమంది ఆకతాయిలు, వాహన చోదకులు తమ వాహనాలను నిలిపివేసి బాతాకాని చేస్తుండడం కూడా ట్రాఫిక్ జాములకు కారణంగా మారుతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయమై వారిని ప్రశ్నిస్తే ఏం చేస్తారోనని వాహన చోదకులు భయపడి వాహనాల రద్దీ తగ్గే వరకు సహనం వహించాల్సి వస్తోందని చెబుతున్నారు. నిత్యం ఈ రోడ్లలో తిరిగే ట్రాఫిక్ పోలీసులు, నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిత్య సమస్యగా మారిన ట్రాఫిక్ జామ్లను పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో దానవాయిపేట తదితర ప్రాంతాల్లోని వీధుల్లో ప్రయాణం ప్రజల సహనానికి పరీక్ష పెడుతోంది. సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఎడమ చేతి వైపు వెళ్లేవారు రైట్ సిగ్నల్ను అనుసరించాల్సిన అవసరం లేదు. దీన్నే ఫ్రీ లెఫ్ట్ అంటారు. ఫ్రీ లెఫ్ట్ పై కూడా ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్తో సంబంధం లేకుండా ఎడమవైపు వెళ్లేవారు రద్దీ రోడ్లపై నిరీక్షించాల్సి వస్తోంది. ఇదో సమస్యగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రాజమహేంద్రవరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని, వాహనాల నియంత్రణ, క్రమబద్ధీకరణ, రోడ్ల విస్తరణ, వాహనాల పార్కింగ్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నగర ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో కదం తొక్కిన కార్మికులు, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు రాజమండ్రిలో మంచి స్పందన. రాజమండ్రిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. పేపర్ మిల్ యాజమాన్యం కార్మికుల హక్కులను కాలరాస్తోంది.
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష. పద్మవ్యూహంలో రాజమండ్రి నగరం. వాహన చోదకుల సహనాన్ని పరీక్షిస్తున్న ట్రాఫిక్ రద్దీ. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.